చేసినటువంటి వారికి నోరై నిలుస్తున్నటువంటి ప్రజా సంఘాలన్నిటిపైన దాదాపు 12 మంది పైన అప్పటికప్పుడే కేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వారిని మేము బేషరతుగా ఎవరో సిఐ పెద్ద చిన్నయ్య చిన్న పెద్దయ్య గారు మీకు ఎంత డబ్బులు ముట్టిందో మాకు తెలియదు, కానీ మాకు అందుతున్న సమాచారం ప్రకారం స్టేషన్కి 5 లక్షల రూపాయలు డబ్బులు వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. అనుకున్న అంశాన్ని మేము బహిరంగ పరుస్తా ఉన్నాం. కాబట్టి పేదల కడుపు కొట్టి వచ్చేటువంటి రక్తపు కూడు తిని మరగడానికి అలవాటు పడ్డటువంటి ఈ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా ఎవరైతే ప్రజా సంఘాలుగా ఆందోళన చేశారో వారిపైన కేసులు ఏవైతే పెట్టారో వాటి బేషరతుగా ఎత్తివేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 100 మంది వచ్చి గుండాలు వచ్చి అక్కడ దాడి చేసి మొత్తం ఇల్లు ధ్వంసం చేసి వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి రాజుల్లాగా చూసుకొని వారిని ఇంటికి పంపిస్తారు. పెళ్లి కొడుకులు అని చెప్పి వాళ్ళు పెళ్లి కొడుకులు కాదయా, ఉన్నటువంటి ఇల్లు కూల్చేటువంటి దుర్మార్గులు అని చెప్పి ప్రజా సంఘాలు అలిస్తే వారిపైన కేసులు పెట్టారు. అంటే ప్రశ్నించేటువంటి గొంతుకల పైన మీ పోలీసులు ఆ చట్టాలు అవన్నీ కూడా ఆ ఉన్నవారికి చుట్టాలుగా మారడం ఏమాత్రం కూడా సమంజసంగా లేదని చెప్పి దీనికి బాధ్యులైనటువంటి డిఎస్పీ గారిని అదేవిధంగా సిఐ గారిని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారికి కూడా దీనిపైన కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.